హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు మనము 6th క్లాస్ 7th క్లాస్ జాగ్రఫీలోని ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము 8th క్లాస్ ఫస్ట్ లెసన్ అయినటువంటి వనరుల లెసన్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయగలరు. అలానే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 8th క్లాస్ జాగ్రఫీలోని ఫస్ట్ లెసన్ వనరులు ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువును వనరుగా మార్చే ప్రాథమిక అంశం ఏది? ఆప్షన్ ఏ దాని రంగు, ఆప్షన్ బి దాని ఉపయోగం లేదా ప్రయోజనం, ఆప్షన్ సి దాని బరువు, ఆప్షన్ డి అది దొరికే ప్రదేశం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దాని ఉపయోగం లేదా ప్రయోజనం. నెక్స్ట్, పదార్థాలను వనరులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించే కారకాలు ఏవి? ఆప్షన్ ఏ గాలి మరియు నీరు, ఆప్షన్ బి మట్టి మరియు ఎండ, ఆప్షన్ సి కాలం మరియు సాంకేతికత, ఆప్షన్ డి జనాభా మరియు వైశాల్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాలం మరియు సాంకేతికత. నెక్స్ట్, ఉపయోగం కోసం అందుబాటులో ఉన్న వనరుల మొత్తాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వనరుల నిల్వ, ఆప్షన్ బి మానవ వనరు, ఆప్షన్ సి కృత్రిమ వనరు, ఆప్షన్ డి సహజ వనరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వనరుల నిల్వ. నెక్స్ట్, ఒక ఆలోచన లేదా ఆవిష్కరణపై పొందే ప్రత్యేక హక్కును ఏమంటారు? ఆప్షన్ ఏ కాపీరైట్, ఆప్షన్ బి ట్రేడ్ మార్క్, ఆప్షన్ సి లైసెన్స్, ఆప్షన్ డి పేటెంట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పేటెంట్. ట్రేడ్ మార్క్ అంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 అబయోటిక్, బయోటిక్, మానవ వనరు. కాలం 2 మట్టి, మొక్కలు, మనుషులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ అబయోటిక్. అబయోటిక్ అంటే మట్టి. బయోటిక్ మొక్కలు. మానవ వనరులు అంటే మనుషులు. దీనికి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? ఆప్షన్ ఏ ఇనుప ఖనిజం, ఆప్షన్ బి అడవి, ఆప్షన్ సి వంతెన, ఆప్షన్ డి పెట్రోలియం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వంతెన. నెక్స్ట్, ప్రస్తుత అవసరాలను తీరుస్తూ భవిష్యత్ కోసం వనరులను కాపాడటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆర్థిక అభివృద్ధి, ఆప్షన్ బి పారిశ్రామిక అభివృద్ధి, ఆప్షన్ సి వనరుల వినియోగం, ఆప్షన్ డి సుస్థిర అభివృద్ధి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్, మానవ వనరుల అభివృద్ధి దేని ద్వారా సాధ్యమవుతుంది? ఆప్షన్ ఏ జనాభా పెంచడం, ఆప్షన్ బి విద్య మరియు ఆరోగ్యం, ఆప్షన్ సి యంత్రాల వాడకం, ఆప్షన్ డి అడవుల నరికివేత. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, వనరుల పంపిణీ భూమిపై అసమానంగా ఉండడానికి కారణం ఏది? ఆప్షన్ ఏ రాజకీయ పార్టీలు, ఆప్షన్ బి ప్రజల కోరికలు, ఆప్షన్ సి ప్రభుత్వ పథకాలు, ఆప్షన్ డి భౌతిక కారకాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి భౌతిక కారకాలు. నెక్స్ట్, కింది వాటిలో పునరుద్ధరించబడని
వనరులను గుర్తించండి. ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి సౌరశక్తి, ఆప్షన్ సి బొగ్గు, ఆప్షన్ డి నీరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ సరైన వాక్యం ఏది? స్టేట్మెంట్ 1 గాలి, నీరు సహజ వనరులు. స్టేట్మెంట్ 2 ఇవి ప్రకృతి ఉచిత కానుకలు. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మాత్రమే, ఆప్షన్ బి స్టేట్మెంట్ 2 మాత్రమే, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. గాలి, నీరు సహజ వనరులు ఇవి ప్రకృతి ఉచిత కానుకలు. నెక్స్ట్ లోహాలకు సాధారణంగా ఏ విలువ ఉంటుంది? ఆప్షన్ ఏ ఆర్థిక విలువ, ఆప్షన్ బి సౌందర్య విలువ, ఆప్షన్ సి సామాజిక విలువ, ఆప్షన్ డి విలువ ఉండదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థిక విలువ. లోహాలను అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి వాటికి ఆర్థిక విలువ ఉంటుంది. నెక్స్ట్ ప్రతి బిందువు నీరు విలువైనది అన్నది ఎవరు? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి ఆశ, ఆప్షన్ సి మోనా, ఆప్షన్ డి రాణి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మోనా. నెక్స్ట్ పునరుద్ధరించబడే వనరు ఏది? ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి సౌరశక్తి, ఆప్షన్ డి సహజ వాయువు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సౌరశక్తి. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి సూత్రం కానిది ఏది? ఆప్షన్ ఏ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, ఆప్షన్ బి పర్యావరణంపై హానిని తగ్గించడం, ఆప్షన్ సి వనరుల వాడకాన్ని పెంచడం, ఆప్షన్ డి మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. కానిది ఏది అన్నప్పుడు వనరుల వాడకాన్ని పెంచడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ ఏ రకమైన వనరు? ఆప్షన్ ఏ సహజ వనరు, ఆప్షన్ బి మానవ నిర్మిత వనరు, ఆప్షన్ సి మానవ వనరు, ఆప్షన్ డి జీవ వనరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానవ నిర్మిత వనరు. నెక్స్ట్ వనరుల సంరక్షణ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వనరులను వాడకపోవడం, ఆప్షన్ బి జాగ్రత్తగా వాడుతూ పునరుద్ధరణకు సమయం ఇవ్వడం, ఆప్షన్ సి వనరులను దాచిపెట్టడం, ఆప్షన్ డి వేగంగా ఖర్చు చేయడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జాగ్రత్తగా వాడుతూ పునరుద్ధరణకు సమయం ఇవ్వడం. నెక్స్ట్ జతపరచండి. కాలం 1 పెట్రోలియం, యంత్రాలు, ప్రకృతి దృశ్యం. కాలం 2 ఆర్థిక విలువ లేనిది, పునరుద్ధరించబడనివి, మానవ నిర్మితమైనవి. దీన్ని జతపరిచినట్లయితే ఆప్షన్ ఏ పెట్రోలియం అనేది ఆర్థిక పునరుద్ధరింపబడనిది. ఏంది పెట్రోలియం? పునరుద్ధరింపబడనిది. యంత్రాలు అనేది మానవ నిర్మితమైనది. తర్వాత ప్రకృతి దృశ్యం ఆర్థిక విలువ లేనిది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వనరుల వృధాను తగ్గించడానికి అవసరమైన సూత్రం. ఆప్షన్ ఏ 3R సూత్రం, ఆప్షన్ బి 2R సూత్రం, ఆప్షన్ సి 5R సూత్రం, ఆప్షన్ డి 1R సూత్రం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 3R సూత్రం. 3R సూత్రం అంటే రెడ్యూస్ తగ్గించడం, రీయూజ్ తిరిగి వాడడం, రీసైకిల్ మళ్ళీ తయారు చేయడం. నెక్స్ట్ మనుషులు ప్రకృతిని ఉత్తమంగా మార్చడానికి ఏది అవసరం? ఆప్షన్ ఏ డబ్బు, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి ఆహారం, ఆప్షన్ డి జ్ఞానం మరియు నైపుణ్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ జ్ఞానం మరియు నైపుణ్యం. నెక్స్ట్ పునరుద్ధరించబడని వనరులు తిరిగి ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది?
ఆప్షన్ ఏ కొన్ని రోజులు, ఆప్షన్ బి 100 ఏళ్ళు, ఆప్షన్ సి 1000 ఏళ్ళు, ఆప్షన్ డి కొన్ని నెలలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1000 ఏళ్ళు. నెక్స్ట్, మానవ వనరు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ జనాభా సంఖ్య, ఆప్షన్ బి ప్రజల ఆస్తి, ఆప్షన్ సి మనిషి బరువు, ఆప్షన్ డి ప్రజల సామర్థ్యం మరియు నైపుణ్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రజల సామర్థ్యం మరియు నైపుణ్యం. నెక్స్ట్, ఇనుప ఖనిజం ఎప్పుడు వనరుగా మారింది? ఆప్షన్ ఏ అది భూమిలో దొరికినప్పుడు, ఆప్షన్ బి ప్రజలు దాని నుండి ఇనుము తీయడం నేర్చుకున్నప్పుడు, ఆప్షన్ సి అది తుప్పు పట్టినప్పుడు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రజలు దాని నుండి ఇనుము తీయడం నేర్చుకున్నప్పుడు అది ఖనిజ వనరు అనేది వనరుగా మారింది. నెక్స్ట్, గాలి, నీరు, మట్టి ఏ రకానికి చెందినవి? ఆప్షన్ ఏ కృత్రిమ వనరులు, ఆప్షన్ బి సహజ వనరులు, ఆప్షన్ సి యంత్ర వనరులు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సహజ వనరులు. నెక్స్ట్, వస్తువును వనరుగా మార్చే ప్రధాన అంశం. ఆప్షన్ ఏ కరువు, ఆప్షన్ బి ప్రయోజనం లేదా ఉపయోగం, ఆప్షన్ సి ఆకారం, ఆప్షన్ డి రంగు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి ప్రయోజనం, ఉపయోగం. నెక్స్ట్, వనరుల పంపిణీకి కారణమయ్యే భౌతిక కారకం కానిది ఏది? ఆప్షన్ ఏ భూభాగం, ఆప్షన్ బి శీతోష్ణ స్థితి, ఆప్షన్ సి మతం, ఆప్షన్ డి ఎత్తు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మతం. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి దేనికి ప్రాముఖ్యత ఇస్తుంది? ఆప్షన్ ఏ కేవలం ప్రస్తుత అవసరాలు, ఆప్షన్ బి ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాల బ్యాలెన్స్ కోసం, ఆప్షన్ సి అడవులు నరికివేత, ఆప్షన్ డి జనాభా పెరుగుదల. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి నేటి అవసరాలు తీరాలి, రేపటి తరానికి కూడా మిగలాలి అనేది సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 విద్య, పేటెంట్, రీసైక్లింగ్. కాలం 2 ఆలోచనపై హక్కు అభివృద్ధి, వనరుల సంరక్షణ, మానవ వనరులు. దీన్ని కరెక్ట్ ఆన్సర్ చూస్తే విద్య అనేది మానవ వనరులు, పేటెంట్ అంటే ఆలోచనపై హక్కు అభివృద్ధి, రీసైక్లింగ్ అంటే వనరుల సంరక్షణ. దీనికి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వనరుల అధ్యయనంలో వాల్యూ అంటే ఆప్షన్ ఏ ధర మాత్రమే, ఆప్షన్ బి రంగు, ఆప్షన్ సి ప్రాముఖ్యత లేదా విలువ, ఆప్షన్ డి పరిమాణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాముఖ్యత లేదా విలువ. నెక్స్ట్, అమ్మమ్మ చిట్కాలు ఆర్థిక విలువను ఎప్పుడు పొందుతాయి? ఆప్షన్ ఏ ఇంట్లో వాడినప్పుడు, ఆప్షన్ బి ఆమె చెప్పినప్పుడు, ఆప్షన్ సి పేటెంట్ పొంది వైద్య సంస్థ అమ్మినప్పుడు, ఆప్షన్ డి ఎప్పటికీ రావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి పేటెంట్ పొంది వైద్య సంస్థ అమ్మినప్పుడు. నెక్స్ట్, బొగ్గు ఏ రకమైన వనరు? ఆప్షన్ ఏ పునరుద్ధరించబడే వనరు, ఆప్షన్ బి పునరుద్ధరించబడని వనరు, ఆప్షన్ సి మానవ వనరు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి పునరుద్ధరించబడని వనరు. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధిలో 3Rలలో లేనిది. ఆప్షన్ ఏ రీప్లేస్, ఆప్షన్ బి తగ్గించడం, ఆప్షన్ సి తిరిగి వాడడం, ఆప్షన్ డి రీసైకిల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రీప్లేస్. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 పవన శక్తి, విద్య, రోడ్లు.
కాలం 2 మానవ నిర్మిత వనరు, సహజ వనరు, మానవ వనరు. పవన శక్తి. పవన శక్తి అనేది ఏంటి? సహజ వనరు. విద్య అనేది మానవ వనరు. రోడ్లు అనేది ఏంటి? మానవ నిర్మిత వనరు. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే BCA అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వనరుల నిల్వను బట్టి ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2. నెక్స్ట్, అవి ఏంటియో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. వనరుల నిల్వను బట్టి 2 రకాలని చెప్పుకున్నాం కదా, అవి ఏంటియో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, కాలక్రమేణా దేని ద్వారా పదార్థాలు వనరులుగా మారుతాయి? ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి సాంకేతికత, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంకేతికత. నెక్స్ట్, విద్య మనిషిని ఏ విధంగా మారుస్తుంది? ఆప్షన్ ఏ విలువైన వనరుగా, ఆప్షన్ బి ధనవంతుడిగా, ఆప్షన్ సి బలవంతుడిగా, ఆప్షన్ డి ఏమీ చేయదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ విలువైన వనరుగా మనిషిని మారుస్తుంది. నెక్స్ట్, ఖనిజాలు ఏ రకమైన వనరులు? ఆప్షన్ ఏ పునరుద్ధరించబడే వనరు, ఆప్షన్ బి మానవ నిర్మిత వనరు, ఆప్షన్ సి పునరుద్ధరించబడని వనరు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ పునరుద్ధరించబడని వనరులు. నెక్స్ట్, వనరుల వాడుకలో మితవ్యయం దేనికి దారి తీస్తుంది? ఆప్షన్ ఏ వనరుల తరుగుదల, ఆప్షన్ బి వనరుల సంరక్షణ, ఆప్షన్ సి కాలుష్యం, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వనరుల సంరక్షణ. నెక్స్ట్, కింది వాటిలో సహజ వనరు కానిది? ఆప్షన్ ఏ సూర్యరశ్మి, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి రోడ్డు, ఆప్షన్ డి మట్టి. దీనికి కరెక్ట్ ఆన్సర్ రోడ్డు. నెక్స్ట్, యంత్రాలు ఏ వనరులు? ఆప్షన్ ఏ సహజ వనరులు, ఆప్షన్ బి మానవ నిర్మిత వనరు, ఆప్షన్ సి జీవ వనరు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానవ నిర్మిత వనరు. నెక్స్ట్, వనరుల గురించి సరికాని వాక్యం. ఆప్షన్ ఏ విలువ ఉన్న వస్తువులు వనరులుగా మారుతాయి, ఆప్షన్ బి సమయాన్ని బట్టి వనరులు మారుతాయి, ఆప్షన్ సి సాంకేతికత వనరులను సృష్టిస్తాయి, ఆప్షన్ డి మానవులకు ఉపయోగిత విలువ లేదు కాబట్టి వనరులుగా పరిగణించారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. వనరుల పంపిణీలో అసమానతకు భౌగోళిక కారణం? ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల, ఆప్షన్ బి భూస్వరూపాలలో వైవిధ్యం, ఆప్షన్ సి పేదరికం, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భూస్వరూపాలలో వైవిధ్యం. నెక్స్ట్, వస్తువుల విలువ దేనిపై ఆధారపడుతుంది? ఆప్షన్ ఏ కేవలం ఆర్థికంగా, ఆప్షన్ బి కాలం మరియు అవసరంగా, ఆప్షన్ సి కేవలం అందంగా, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాలం మరియు అవసరం. నెక్స్ట్, ప్రతి వనరును జాగ్రత్తగా వాడాలి అన్న సూత్రం. ఆప్షన్ ఏ వినియోగం, ఆప్షన్ బి ఉత్పత్తి, ఆప్షన్ సి సంరక్షణ, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సంరక్షణ. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 ఇనుము, గాలి, బొగ్గు. కాలం 2 ఆర్థిక విలువ లేనిది, పరిమిత నిల్వ, అపరిమిత సహజ వనరు. దీన్ని జతపరిచినట్లయితే ఇనుము
అనేది ఆర్థిక విలువ లేనిది. గాలి అపరిమిత సహజ వనరు. బొగ్గు పరిమిత నిల్వ. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వనరుల అభివృద్ధిలో మనిషి పాత్ర. ఆప్షన్ ఏ జ్ఞానంతో వనరులను అభివృద్ధి చేయడం. ఆప్షన్ బి వనరులను నాశనం చేయడం. ఆప్షన్ సి వనరులను పాడు చేయడం. ఆప్షన్ డి ఏమీ చేయకపోవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానంతో వనరులను అభివృద్ధి చేయడం. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి యొక్క ముఖ్య సూత్రం. ఆప్షన్ ఏ పర్యావరణ వ్యవస్థకు హానిని తగ్గించడం. ఆప్షన్ బి అడవులను నరకడం. ఆప్షన్ సి వనరులను వృధా చేయడం. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ పర్యావరణ వ్యవస్థకు హానిని చేయకుండా ఉండడం అంటే తగ్గించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, కాలక్రమేణా ఆర్థిక విలువ పొందేవి ఏవి? ఆప్షన్ ఏ కేవలం లోహాలు. ఆప్షన్ బి కేవలం గాలి. ఆప్షన్ సి పేటెంట్ పొందిన ఆవిష్కరణలు. ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ పేటెంట్ పొందిన ఆవిష్కరణలు. నెక్స్ట్, వనరుల అధ్యయనంలో యుటిలిటీ అనగా ఆప్షన్ ఏ ఉపయోగం. ఆప్షన్ బి ధర. ఆప్షన్ సి రంగు. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపయోగం. నెక్స్ట్, సంరక్షణలో పిల్లల పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ రీసైక్లింగ్ మరియు పొదుపు. ఆప్షన్ బి వనరులను వృధా చేయడం. ఆప్షన్ సి చెట్లను నరకడం. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ రీసైక్లింగ్ మరియు పొదుపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.